శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం వేరియబుల్స్ అనేటివి రియల్ టైంలో ఎలా ఉపయోగపడతాయి అనేది జస్ట్ బేసిక్ తెలుసుకుందాం. సో ఈ యొక్క వేరియబుల్స్ డిఫరెంట్ టైప్స్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఈ క్లాస్లో మాత్రము లాస్ట్ 45 డేస్ లేదా 180 డేస్ 65 డేస్ సో ఇలా వీటి అన్నిటికీ టోటల్ సేల్స్ ఎంత ఉన్నాయని తెలుసుకోవడానికి ఎలా మనం వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తామన్నది ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ న్యూ మెజర్ క్లిక్ చేయండి. అంతకంటే ముందు కాదు చూడండి, నా బిజినెస్ అనేది సో నా దగ్గర కొత్త డాటా అనేది ఉన్నది. సో ఈ యొక్క ఫైల్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో లింక్ క్లిక్ చేసేస్తే మీకు ఈ ఫైల్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి ఇది ఫైల్. సో నాది ఏంటంటే డేటా అనేది లాస్ట్ డేట్ అనేది క్లోజ్ అయిపోయినది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే న్యూ మెజర్ తీసుకుంటున్నా. ఓకే, మెజర్ నేమ్ లాస్ట్ 45 డేస్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకు నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో వేరియబుల్ నేమ్ ఏంటిది, ఎండ్ డేట్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే లాస్ట్ డేట్. సో లాస్ట్ డేట్ అనేది ఏంటంటే మన దాంట్లో ఉన్న లాస్ట్ డేట్ అయితే ఏదైతే ఉందో ఆ డేట్ని మాత్రం తీసుకొస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నా బిజినెస్ 2014లో క్లోజ్ అయిపోయినది. సో క్లోజ్ అయిపోయినప్పుడు ఆ యొక్క క్లోజింగ్ డేట్ అనేది ఇందులోకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రిటర్న్. ఓకే, సో రిటర్న్. ఇప్పుడు ఏంటంటే క్యాలిక్యులేట్. సో క్యాలిక్యులేట్ అనేది ఎక్స్ప్రెషన్తో పాటు ఫిల్టర్ కోసం అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఫంక్షన్. సో దీని యొక్క సింటాక్స్ చూడండి, మనం ఏ ఫంక్షన్ యూజ్ చేసినా, ఎన్ని ఫంక్షన్స్ యూజ్ చేసినా, ఒక ఫంక్షన్ యూజ్ చేసినా, 2 ఫంక్షన్స్ యూజ్ చేసినా, అంతకంటే ఎక్కువ ఫంక్షన్స్ యూజ్ చేసినా అని మనం సింటాక్స్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక్క ఫంక్షన్ సింటాక్స్ అనేది పోతే 100% మీకు రిజల్ట్స్ అనేది రాదు. ఓకే, సో దీని యొక్క సింటాక్స్. సో ఎక్స్ప్రెషన్. సో మనకేంటంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ లేదు. సో నేను ఒక ఎక్స్ప్రెషన్ కిందకి ఏం చేస్తున్నా అంటే సమ్ ఆఫ్ సేల్స్ అనేది తీసుకుంటున్నా. ఓకే, న్యూ మెజర్ తీసుకున్నా. సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, ఇప్పుడు మనకేంటంటే సమ్ ఆఫ్ సేల్స్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఉన్నది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చూడు, క్యాలిక్యులేట్ యొక్క సింటాక్స్ ఎక్స్ప్రెషన్ ఫిల్టర్. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్స్ప్రెషన్ అనేది ఉన్నది సమ్ ఆఫ్ సేల్స్ కామా నెక్స్ట్ ఫిల్టర్. దేనికి ఫిల్టర్ చేసుకుంటున్నాం? ఓకే, సో మనం దేనికి ఫిల్టర్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఇక్కడ చూపించాల్సింది ఉంటుంది. ఎందుకనంటే మనం ఒక డేట్లో నుంచి 45 డేస్కి సంబంధించిన సేల్స్ మాత్రమే మనకు కావాలా అంటే మొత్తం కాదు అంటే ఒక 45 డేస్ మాత్రం మనం ఏం చేస్తున్నాం, ఫిల్టర్ చేస్తున్నాం. సో ఆ పర్పస్ కోసం అని చెప్పేసి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. మనం డాక్స్ ఫంక్షన్స్ ఎప్పుడైనా రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మన బిజినెస్ ఎలా ఉన్నది, మన బిజినెస్లో ఎటువంటి టాస్క్లు వచ్చాయి, ఆ టాస్క్లకు ఏ ఫంక్షన్స్ యొక్క సింటాక్స్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు మరి నేను ఎందుకు అని అనుకున్నట్లయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ సేల్స్. సో క్యాలిక్యులేట్ అనే ఫంక్షన్ ఎందుకు తీసుకున్నాను అనుకుంటే నాకు 45 డేస్ మాత్రమే ఫిల్టర్ చేసుకోవాలి. దేనిలో నుంచాలి, ఒక సమ్ నుంచాలి. సో సమ్ అనేది ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ సమ్ ఆఫ్ సేల్స్. ఈ సమ్ ఆఫ్ సేల్స్ నుంచి మాత్రం నాకు 45 డేస్ సేల్స్ మాత్రమే కావాలి, అంతకు మించి నాకు అవసరం లేదు. సో అప్పుడు ఏంటంటే ఆ సమ్లో ఉన్న డేట్స్లో ఉన్న డేట్ లాస్ట్ నుంచి 45 డేస్ ఎంతవరకు ఉన్నది, సో అప్పటి నుంచి 45 డేస్ అనేది ఫిల్టర్ చేసుకొని అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫిల్టర్. సో ఫిల్టర్, సో ఎక్కడి నుంచి ఫిల్టర్ చేసుకుంటున్నాము. ఓకే, నేనేం చేస్తున్నా అంటే ఈ ఫిల్టర్లో ఏమి ఫిల్టర్ చేసుకుంటాం అంటే ఎందులో నుంచి, సో డేట్లో మొత్తం కామా మళ్ళీ ఆల్కి వేరే సింటాక్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఫిల్టర్కి వేరే సింటాక్స్,
మళ్ళీ ఆల్ చూడండి, ఆల్కి మళ్ళా వేరే సింటాక్స్ ఉంటుంది. ఇవన్నిటి గురించి కావాలనుకుంటే మనం 143 ఫంక్షన్స్ అనేవి డాక్స్ ఫంక్షన్స్ రిలీజ్ చేయడం జరిగినది. అందులో ఏం లేదండి, జస్ట్ ఫంక్షన్ సింటాక్స్ అంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. అన్ని మ్యాక్స్ 15 సెకండ్స్ 1 మినిట్ ఉంటుంది. కానీ ఏంటంటే అవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఏంటంటే సింటాక్స్ ఎలా ఫాలో కావాలి అనేది తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ఫంక్షన్స్ పైన మీరు ట్రై చేయండి, మీకు 100%గా డాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత మనకేంటిది మరి దేంట్లో నుంచి తీసుకుంటాం మనం, డేట్ నుంచి. సో అందుకు డేట్ తీసుకున్నాం. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎండ్ డేట్. చూడండి, ఈ యొక్క వేరియబుల్ నేమ్ ఎండ్ డేట్ అనేది XY అని వస్తుంది. ఓకే, సో ఇందులో నుంచి ఎన్ని -45 డేస్ అనేది నాకు ఫిల్టర్ కావాలా. అండ్ తర్వాత ఫినాన్షియల్, మళ్ళీ ఫినాన్షియల్ నుంచి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ డేట్. ఓకే, సో ఇప్పుడు ఫ్రాన్సిస్ అనేది క్లోజ్ చేయండి. చూడండి, ఇప్పుడు క్యాలిక్యులేట్ ఎక్స్ప్రెషన్ యొక్క ఫ్రాన్సిస్ క్లోజ్ అయిపోయినది. ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఏంటంటే మనకు లాస్ట్ 45 డేస్కు సంబంధించినది సెలెక్ట్ చేసేసుకుంటే లాస్ట్ 45 డేస్కు సంబంధించిన యొక్క సేల్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఎంత ఉన్నాయి లాస్ట్ 45 డేస్, 17.38 మిలియన్సే ఉన్నది. అదే లాస్ట్ 90 డేస్ కావాలనుకున్నాను అనుకో, సేమ్ ఇక్కడ మైనస్ కూడా 90 ఇచ్చాను, సేమ్ ఫంక్షన్. ఓకే, సో లాస్ట్ 180 డేస్ లేదా 185, చూడండి లాస్ట్ 185 డేస్లో ఎంత సేల్స్ ఉన్నాయి అంటే మనకు లాస్ట్ 185 నుంచి ఎంత సేల్స్ ఉన్నాయనేది చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అంటే లాస్ట్ అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ మంత్ ఉన్నది, ఈ మంత్ నుంచి ఈ మంత్ 28, సో 28 నుంచి 45 డేస్కి ఎంత సేల్స్ ఉన్నాయి అంటే ఈ రన్నింగ్ 45 డేస్కి లేదా రన్నింగ్ 65 డేస్కి. సో ఈ విధంగా మనం ఎన్ని డేస్ కంటే అన్ని డేస్కి మనము ఈ యొక్క ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. మీకు రియల్ టైంలో మాత్రం కంపల్సరీ యూజ్ అవుతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ BI క్లాసెస్ చూస్తూ పవర్ BI నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.